2026లో బ్రిక్స్ సదస్సు ఇండియాలో జరగబోతోంది. దీనికి ఇండియా అధ్యక్షత వహించబోతోంది. అయితే ఈ సదస్సులో ఒక ప్రపోజల్ పెట్టమని ఆర్బీఐ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రికమెండేషన్ ఇచ్చింది. ఏంటా ప్రపోజల్? బ్రిక్స్ కంట్రీస్ మధ్య జరిగే క్రాస్ బోర్డర్ పేమెంట్స్కి మనం కంప్లీట్గా సిబిడిసిస్ అంటే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీస్ యూజ్ చేద్దాము అని. అంటే దీని అర్థం ఏంటి? ప్రజెంట్ ఏ సిస్టమ్ వాడుతున్నారు? ప్రజెంట్ మనం స్విఫ్ట్ సిస్టమ్ వాడుతున్నాం. సో ప్రపంచ దేశాల మధ్య క్రాస్ బోర్డర్ పేమెంట్ జరగాలి అంటే అమెరికా కంట్రోల్లో ఉన్న స్విఫ్ట్ అనే సిస్టమ్ ద్వారా ప్రజెంట్ జరుగుతున్నాయి. సో ఏ రెండు దేశాల మధ్య పేమెంట్ జరగాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కంట్రీ కరెన్సీ నుంచి డాలర్కి మార్చి మళ్ళీ ఆ డాలర్ నుంచి ఆ ఇంకో కంట్రీ కరెన్సీకి మార్చే ప్రక్రియ నడుస్తుంది అట్ దిస్ పాయింట్. దీంట్లో మల్టిపుల్ బ్యాంక్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఇవి కాకుండా బ్యాంక్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది లేకుండా, డాలర్ ఇన్వాల్వ్మెంట్ అనేది లేకుండా కంట్రీస్ యొక్క బ్రిక్స్ కంట్రీస్ యొక్క సెంట్రల్ బ్యాంక్స్ మాత్రమే ఇన్వాల్వ్ అయ్యేలాగా వాళ్ళు డిజైన్ చేసిన డిజిటల్ కరెన్సీస్ని మాత్రమే యూజ్ చేస్తూ ఒక సిస్టమ్ బిల్డ్ చేద్దాము. ఒక ఇంపోర్టర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఒక ఇంపోర్టర్ ఉన్నాడు, రష్యాలో ఎక్స్పోర్టర్ ఉన్నాడు. రష్యా నుంచి ఇండియన్ ఇంపోర్టర్ ఆయిల్ దిగుమతి చేసుకున్నాడు. ఇలా దిగుమతి చేసుకున్నప్పుడు ఇండియన్ ఇంపోర్టర్ దగ్గర ఒక డిజిటల్ వ్యాలెట్ ఉంటుంది. ఆ డిజిటల్ వ్యాలెట్లో మన ఇండియన్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ఉంటాయి. అలాగే రష్యన్ ఎక్స్పోర్టర్ దగ్గర కూడా ఒక డిజిటల్ వ్యాలెట్ ఉంటుంది. దాంట్లో రష్యన్ రూబుల్స్ యొక్క డిజిటల్ కరెన్సీ ఉంటుంది. అయితే ఆర్బీఐ ఏం చెప్తుందంటే ఇతను పేమెంట్ చేసేటప్పుడు ఇతని డిజిటల్ వ్యాలెట్లో సిబిడిసిస్ మైనస్ అయిపోవాలి, మధ్యలో ఒక ఇంటర్ఫేస్ ఉండాలి. ఆ ఇంటర్ఫేస్లో ఎంతైతే మైనస్ అయిందో దానికి తగ్గట్టుగా అది రష్యన్ రూబుల్ డిజిటల్ కరెన్సీలోకి కన్వర్షన్ జరిగిపోయి అది అతని డిజిటల్ వ్యాలెట్లోకి యాడ్ అయిపోవాలి. ఇలా జరిగిపోయేలాగా మనం మెకానిజం బిల్డ్ చేయొచ్చు. దీంట్లో ఏ బ్యాంక్ కూడా ఇంటర్మీడియట్గా ఉండాల్సిన అవసరం లేదు. ట్రాన్సాక్షన్ కాస్ట్లు తగ్గుతాయి. అసలు డాలర్ మీద డిపెండెన్సీయే ఉండదు. ఇటువంటి సిస్టమ్ బిల్డ్ చేద్దామని చెప్పి ప్రపోజల్ పెట్టమని ఆర్బీఐ సెంట్రల్ గవర్నమెంట్కి చెప్పింది.